హాయ్ అండి, రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఏమి రైతు యూట్యూబ్ ఛానల్. నేను బుచ్చినాయ్. మనం కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ డోస్లో వచ్చేసి మనము డెలిగేట్ స్ప్రే చేసుకోవడం జరిగింది. ఈ డెలిగేట్ గాను మనకి చాలా చక్కటి పూత ఏదైతే ఆ టైంలో ఉందో పూత కాస్త కాపుగా మారిపోతూ ఉంది, పిన్నిసులు లెక్క దిగుతూ ఉంది, అలాగే ఇంకా ఫ్లవరింగ్ అనేది కొనసాగుతూ ఉంది. సో ఈ టైంలో కాపు తెంపియాలి యాక్చువల్గా అయితే దసరా ఈ సంక్రాంతి తర్వాత. కానీ ఇంకా మనకి చిగురు అనేది గ్రీనిష్గా వస్తూ ఉంది, పూత ఉంది కనుక ఈ పూత రాలిపోయే అవకాశాలు ఉంటాయి, పిందెలు కూడా రాలిపోయే అవకాశాలు ఉంటాయి, కొమ్మలు తెగే అవకాశాలు ఉంటాయి కనుక ఇంకో 10 రోజుల వరకు మనము పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది కాయలు తెంపేయడం. ఆ తర్వాత మనము ఇవాళ వచ్చేసి మనం ట్రాజెంటా 3వ డోసుగా స్ప్రే చేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి అక్కడక్కడ కొనలు మాడుతూ ఉన్నాయి. లాస్ట్ మొన్న మొబ్బులకు వచ్చేసి మళ్ళీ అక్కడక్కడ ఉధృతి పెంచుకున్నది కనుక ఈ టైంలో ఇంకో డోసు ట్రాజెంటా ఇవ్వడం జరిగింది. ఈ ట్రాజెంటా అనేది మనం ప్రజెంట్ వచ్చేసి నల్లికి, నల్ల తామరకి, అలాగే కొనలు మాడుతూ ఉన్న దాన్ని క్లీన్ చేయడము, ఆ తర్వాత చాలా చక్కటి గ్రోత్ రావడం, వచ్చిన గ్రోత్ మీద పూత ఇలా వస్తున్నటువంటి పూతని ఇంకా ఇంక్రీజ్ చేయడం. సో అందుకోసం అని చెప్పేసి 3వ డోసుగా ఇచ్చాము. ఇప్పటికి 2 సార్లు స్ప్రే చేసి ఉన్నాము. ఆ తర్వాత ఇవాళ 3వ డోసు ఇస్తూ ఉన్నాము. ఎందుకంటే చాలామంది రైతులు 2-3 సార్లు వాళ్ళు స్ప్రే చేసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తోటలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాంటప్పుడు నేనే చెప్తా ఉన్నాను, నేను ఎందుకు స్ప్రే చేయకూడదని చెప్పేసి ఇవాళ 3rd డోస్ స్ప్రే చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మనము ఒక వారం తర్వాత కాపు తెంపిస్తాము. ఒకవేళ ఇంకా కాపు మనకి పూత వస్తూ ఉంది, పూతని ఇంకా కాపుగా మార్చుకోవాలని చెప్పేసి అనుకుంటే ఒకవేళ ఆగే పరిస్థితులు ఉంటే జనవరి ఎండింగ్ వరకు కాపు తెంపించకుండా ఇంకో కాపు సెట్ చేసుకోవడానికి మనం ప్రజెంట్ వచ్చేసి ఒక 4 డోసులు సెట్ చేయడం జరిగింది. ఆ 4 డోసులు వచ్చేసి ఇప్పుడు మనం జనవరి 15-16లో ఉన్నాం అనుకోండి, నెక్స్ట్ ఫిబ్రవరి 15-16 వరకు నెల రోజుల వ్యవధి ఏదైతే ఉందో ఇందులో 4 డోసులు మీరు పర్ఫెక్ట్గా స్ప్రే చేసుకోగలిగితే 8-10 క్వింటాల కాపు తీసుకోవడానికి అయితే చాలా చక్కటి అవకాశం అయితే ఉంటుందండి. సో అందులో మనం మేజర్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ట్రాజెంటా స్ప్రే చేసిన కరెక్ట్ వారం తర్వాత మనము డిఫెండర్ అండ్ ఆర్బిటార్ స్ప్రే చేయబోతూ ఉన్నాము. ఈ డిఫెండర్ ఆర్బిటార్ దేని మీద పనిచేస్తూ ఉందంటే ఆల్రెడీ కాపు సెట్ అయిపోయి మనకు గ్రోతింగ్ అక్కడికి ఆగిపోయినటువంటి మిరప పంటలో ఇది వచ్చేసి సెకండ్ స్టెప్ గ్రోతింగ్ని తీసుకొస్తూ ఉంటుంది, ఎర్రనల్ని క్లీన్ చేస్తూ ఉంటుంది, పై ముడత కింది ముడత ఉన్న క్లీన్ చేస్తూ ఉంటుంది, చాలా చక్కటి గ్రోత్ తీసుకొస్తూ ఉంటుంది, ఆ గ్రోత్ మీద చాలా చక్కటి పూత తీసుకొస్తూ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి మనం ఈ టైంలో డిఫెండర్ ఆర్బిటార్ స్ప్రే చేయబోతూ ఉన్నాము. ఆ తర్వాత కరెక్ట్ ఒక వారానికి వారధి స్ప్రే చేయబోతూ ఉన్నాము. ఇది వచ్చేసి ఏదైతే గ్రోత్ని తీసుకురావడము, సెకండ్ స్టెప్ని తీసుకురావడము, అలాగే నల్లిని క్లీన్ చేస్తూ ఉంటుందో దాని కంటిన్యూషన్గా మిరప పంటని చాలా నీట్గా చేసుకొస్తూ ఉంటుంది, చాలా చక్కటి కాపు సెట్ చేస్తూ ఉంటుంది. సో ఇది వచ్చేసి వారధి. ఇందులో వారధి అండ్ హవాయి 2 ఉంటాయి. మనకి పై ముడత కింది ముడతను క్లీన్ చేసి చాలా చక్కటి పూత గ్రోత్ని తీసుకొస్తూ ఉంటుంది, ఆ గ్రోత్ మీద మల్లెపూల తోట వల్ల తీసుకొస్తూ ఉంటుంది. మనము 4 సంవత్సరాల క్రితం బాక్సర్ అని చెప్పేసి ఏదైతే స్ప్రే చేసామో అప్పుడు ఆ బాక్సర్తోనే మనం హైలైట్ అయింది. సో అదే బాక్సరే ఈ వారధి. ఖచ్చితంగా ఈ 2 కాంబినేషన్స్ మీరు పర్ఫెక్ట్గా స్ప్రే చేసుకోగలిగితే సెకండ్ స్టెప్ గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఒకసారి అలెక్సా 5G, ఆ తర్వాత ఒకసారి సఫారీ స్ప్రే చేసుకోగలిగితే ఈ నెల రోజు